చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మోక్షకి ఇంత చిన్నప్పుడే ఇంత చక్కగా మాటలు ఎలా వస్తున్నాయి? ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా చదవగలుగుతుంది? మీరేం చెప్పినా సరే ఎలా గుర్తుపెట్టుకుంటుంది? మీరు మోక్ష విషయంలో తీసుకున్న జాగ్రత్తలేంటి? తనకి ఎలా నేర్పిస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి చాలా కామెంట్సే వచ్చాయి. ఇంక కొందరైతే మోక్షకి మీరు ఎలా నేర్పిస్తున్నారో మాకు కూడా చిన్న చిన్న టిప్స్ చెప్పండి. మేము కూడా మా పిల్లలకి నేర్పిస్తామని చెప్పి అడుగుతున్నారు. నేనైతే మోక్షతో నాకు కడుపులో ఉన్నప్పటి నుంచి మాట్లాడడం మొదలుపెట్టాను. కడుపులో ఉండేటప్పుడు పిల్లలు మనం ఏం చెప్తే అదే వింటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రహ్లాదుడికి అదే. మోక్ష పుట్టిన తర్వాత మోక్షకి 3 మంత్స్ ఉండేటప్పుడు నేను ఈ ఫ్లాష్ కార్డ్స్ ఆర్డర్ పెట్టాను. మోక్షకి ఇప్పుడు 20 మంత్స్. ఇప్పటి వరకు దీనికి ఫోన్ అలవాటే చేయలేదు. ఈ ఫ్లాష్ కార్డ్స్ ని అలవాటు చేశాను. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఫ్రీడమ్ ఫైటర్స్, కంట్రీ ఫ్లాగ్స్, యానిమల్స్, బర్డ్స్ అవన్నిటికి సంబంధించి పిక్చర్స్ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్సైట్ అవుతూ మోక్ష బర్డ్, మోక్ష యాపిల్, మోక్ష ఫ్రూట్స్ అని చెప్పి చూపించండి. మనం చెప్పే విధానానికి పిల్లలు మనకి అట్రాక్ట్ అవ్వాలన్నమాట. మన మాటలతో మనం ఏం చెప్పినా వినేలాగా మార్చుకోవాలి మన పిల్లల్ని. ఆ విధంగా చూపించడం వల్ల బేబీ బ్రెయిన్ షార్ప్ అయ్యి అన్నిటిని ఐడెంటిఫై చేయగలదన్నమాట. ఇంకా బేబీ మాటల విషయానికి వస్తే తనతో మీరు డైలీ మాట్లాడుతూ ఉంటే తను కూడా ట్రై చేస్తుంది అనమాట మీతో మాట్లాడడానికి.